వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చేసి రావ్ బహదూర్ మామ. సో వెన్ డ్రామా మీట్స్ ద మ్యాజిక్ ద లాజిక్ గెట్స్ ఎ న్యూ మీనింగ్ అన్నారు. సో మనకి టీజర్ లో చెప్పారు, విచ్ ఈస్ వెరీ పర్ఫెక్ట్లీ యాప్ట్ ఫర్ దిస్ ఫిలిం అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. సో మరి సినిమా ఏంటి, ఎలా ఉందనే డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు జస్ట్ ఎప్పటిలాగే నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ మా, వీడియో లైక్ చేయండి, వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోద్దు. అలాగే హైప్ బటన్ ఇచ్చారు మా మనకి, హైప్ బటన్ కూడా వీడియో నచ్చితే హైప్ బటన్ నొక్కను మర్చిపోద్దు, ఓకేనా. సో మరి ప్లాట్ ఆఫ్ ద స్టోరీకి వస్తే, రావ్ బహదూర్ ఒక 60 ఏళ్ల ముసలోడు. అతనికి ఎప్పటి నుంచో ఒక అనుమానం, చావుకు అంచుల్లో ఉన్నప్పటికీ అనుమానం అనే పెనుబోతం, అనుమానం అనే పురుగు మైండ్ లో ఉన్నప్పుడు అది చావు కన్నా భయంకరం. అనుమానం తీరినప్పుడే అతని చావు సుఖాంతకరం, సుఖాంతం. సో ఈ అనుమానం ఏంటి, ఈ అనుమానాన్ని ఎలా తెలుసుకున్నాడు రావ్ బహదూర్, ఈ అనుమానం తెలిసిన తర్వాత రావ్ బహదూర్కి ఏమైంది, ఇదే ప్లాట్ ఆఫ్ ద స్టోరీ మామ. సో ఇది ప్లాట్ ఆఫ్ ద స్టోరీ. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సత్యదేవ్ సూపర్ 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 పర్ఫార్మెన్స్. ఆ ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ కానీ, ఆ యంగ్ ఏజ్ క్యారెక్టర్ కానీ చాలా బాగా చేశారు. సో అండ్ ఇంకోటి, నాకు రిఫ్రెషింగ్ మూమెంట్ లో రిఫ్రెషింగ్ అవడానికి ఉంటే, ఆ సర్వెంట్ క్యారెక్టర్ చేసిన ముసలావిడ క్యారెక్టర్ చాలా బాగా అనిపిస్తుంది. అట్లీస్ట్ ఆవిడ వచ్చినప్పుడు కొంచెం ఫన్ ఎలిమెంట్స్ మనకి జనరేట్ అవుతూ ఉంటుంది, విచ్ ఈస్ వెరీ యూనిక్. అండ్ ఇంకోటి, మిగిలిన ఉన్న లిమిటెడ్ క్యారెక్టర్స్, ఆ డాక్టర్ క్యారెక్టర్ కానీ, మిగిలిన పోలీస్, చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ చాలా చాలా బాగా తీశారనిపించింది. ఇంకో చెప్పదగ్గ విషయం, వెంకటేష్ మహా రైటింగ్, స్క్రీన్ ప్లే కాకుండా దాంతో పాటు అద్భుతంగా యాక్ట్ చేశారు. ఈయన కూడా చాలా యాక్టింగ్ బాగుంటది. ఈయన రావ్ బహదూర్కి ఏమవుతాడు అనేది మరి మీ సినిమాలో చూడండి కానీ, సో చాలా బాగా యాక్ట్ చేసి చూపించాడు. కళ్ళతో ఈయన కూడా చాలా ఎక్స్ప్రెస్ చేయగలిగాడు మూవీని. సో నాకు ఈ సినిమా ఏంటంటే, ఒక డ్రామాటిక్ స్టోరీ టెల్లింగ్ మామ. మీరు ఓకే రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లాగా, రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ లాగా అనుకుంటే మాత్రం కష్టం. విచ్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్. మీరు ఆ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా సరే, ఆ సినిమా థీమ్ కు తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ ఇటాలిక్ మ్యూజిక్, వెస్ట్రన్ మ్యూజిక్ వాడారు, విచ్ ఇస్ వెరీ గుడ్. మనకి రొటీన్ మ్యూజిక్ కనిపించదు, బికాస్ ఆ డ్రామాకి కావాల్సిన మ్యూజిక్. సింపుల్ గా చెప్పాలంటే, మీరు మన స్టేజ్ పర్ఫార్మెన్స్ చూస్తాం, స్టేజ్ పర్ఫార్మెన్స్ మీద మైమ్స్ అని ఉంటాయి. సో మైమ్స్ అని ఉంటాయి. అవి చేసినప్పుడు వాటికి వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి, అక్కడ చూసే మైమ్ యాక్ట్ కి ఇంప్రెసివ్గా ఉంటే మనం దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం. సో ఇన్వాల్వ్ అయ్యి చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తాం, విచ్ ఇస్ నో డైలాగ్స్ ఉన్నప్పటికీ. బట్ అలాంటి కైండ్ ఆఫ్ మూవీ కొన్ని చోట్ల డైలాగ్ లేకపోయినా ఆ మ్యూజిక్ కి, ఆ డ్రామాకి మనం ఇన్వాల్వ్ అయ్యి ఇంట్రెస్టింగ్ గా చూస్తాం సినిమాని. అది నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. బికాస్ ఏంటి, సో వీఆర్ నాట్ గెటింగ్ బోర్డ్ ఎనీవేర్. సో ఎక్కడ మనకి డైవర్ట్ అవ్వదు మూవీ, బోర్ అనిపించదు. ఒక పాయింట్ ఏంటంటే నాకు అనిపించింది, సో ఇది ఇంటర్వెల్ లేకపోతే బాగుండు అనిపించింది మా సినిమాకి. బికాస్ దట్ ఇంటర్వెల్ డిస్ట్రాక్ట్ ద పీపుల్ అని చెప్పొచ్చు. బికాస్ అప్పటి వరకు ఇంట్రెస్టింగ్ గా డ్రామాలో ఇన్వాల్వ్ అయిన పీపుల్, సో ఆ డ్రామాని కంటిన్యూ చేస్తే బాగుండు. బికాస్ ఈ ఇంటర్వెల్ బ్లాక్స్ అనేది అఫ్ కోర్స్ మన ఇండియన్ కమర్షియాలిటీ పాప్కార్న్ కొనుక్కోవడానికి అనుకోండి. సో బట్ ఈ సినిమా వరకు ఇంటర్వెల్ లేకుండా చూస్తే బాగుండు అనేది నా సజెషన్. ప్రొడ్యూసర్స్ కానీ, సినిమా మేకర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ. బికాస్ ఆ పాప్కార్న్ కొనుక్కోవాలంటే ఏదైనా ఆర్డర్ స్కానర్ పెట్టేస్తున్నారు కాబట్టి హాల్లో పెట్టుకోండి. బట్ అదొక బ్రేక్, అదొక డిస్ట్రాక్టింగ్ మూవింగ్ ఫర్ ఆడియన్స్ అని మాత్రం చెప్తాను, అదొక్కటి తప్పించి. సో ఇక కమింగ్ టు దీనికి వస్తే, వెంకటేష్ మహా రైటింగ్, స్క్రీన్ ప్లే చాలా బాగా అనిపించింది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండటం మన అదృష్టం తెలుగు సినిమాలో. బికాస్ ఇలా ఫస్ట్ సినిమా మీరు కేర్ ఆఫ్ కంచరపాలెం చూసుకున్నా, సో మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ అది సింగిల్ క్యారెక్టర్ అనే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ చాలా బాగా తీసుకొస్తారు ఆ సినిమాలో. సో అలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్స్, అలాంటి కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేస్, అలాంటి కైండ్ ఆఫ్ రైటింగ్ రాసే వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ వెంకటేష్ మహా అని చెప్పడంలో నో డౌట్. బికాస్ ఈ సినిమాలో కూడా అలాంటి ఎలిమెంటే. సో అలాంటి ఎలిమెంట్ అంటే ఆ కేర్ ఆఫ్ కంచరపాలెం ప్లాట్ స్టోరీ కాదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఒక అనుమానం, సోషలైజింగ్ ఎలిమెంట్స్ ని చాలా మీకు ఆ సినిమాలో డ్రామాటిక్ తో పాటు ఈ సోషలైజింగ్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేస్తారు. బికాస్ ప్రతిదానికి అంటారు కానీ, డ్రామా మీట్స్ మ్యాజిక్, లాజిక్ గెట్స్ న్యూ మీనింగ్ అంటారు కానీ, సో ఇక్కడ లాజిక్స్ కూడా ఉన్నాయి. డ్రామా మీట్స్ ద మ్యాజిక్ ఉంటుంది, మీట్స్ తో పాటు లాజిక్ కూడా ఉంటుంది. బికాస్ ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ ఉంటుంది మా ప్రతి ఒక్క క్యారెక్టర్. సో పాస్ట్ ని ప్రెసెంట్ ని చూపించినప్పుడు కూడా ఆ క్యారెక్టర్ డీటెయిలింగ్, ఆ ఫ్రేమ్ డీటెయిలింగ్ కూడా చాలా చాలా బాగా అనిపించింది నాకు చూసినప్పుడు, విచ్ ఇస్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్. అరే ఎక్కడ ఏంటి వీళ్ళ క్యారెక్టర్ సేమ్, అక్కడ ఒకలాగా ఉన్నారు, ఇక్కడ ఒకలాగా ఉన్నారు అని ఎక్కడ మనకు ప్రతి ఒక్క క్యారెక్టర్, ఏదైతే చిన్న క్యారెక్టర్ అయినా సరే ఆ డిఫరెన్స్ చూపించగలిగారు ఫ్రేమ్స్ లో. సో దట్ మనం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అలా చూసినప్పుడు. సో ఇన్ ద డ్రామా బిగిన్స్ అన్నప్పుడు ఆ డ్రామాని చూడడానికి. ఇంకా మీకు
కొన్ని లాజిక్స్ ఉంటాయి. లాజిక్స్ అంటే ఏంట్రా అనుకునేటప్పుడు దాన్ని జస్టిఫై చేశారు బాగా వెంకటేష్ మహా. మనకు ఆ సీన్ ఎక్కడ మిస్ చేయలేదు. సో కొన్ని సీన్స్ ఉంటాయి అనుమానం. సో సోషలైజింగ్ ఎలిమెంట్స్ అంటే తర్వాత తరాల్లో ఇలాగే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే తరం మారినా బుద్ధి మారదు, తరం మారినా మన యొక్క అనుమానం అనేది ఒక కాన్సెప్ట్ అనుకుంటే, మనిషికి అనుమానం అనే పురుగు తిరిగితే చచ్చి బతికి ఉన్న ఒక పాయింట్ అనుకుంటే, ఇంకో పాయింట్ వచ్చేసి తరం మారినా బుద్ధి మారదు, తరాలు మారినా వంశ బుద్ధి మారదు అనేది ఒక కాన్సెప్ట్ అనుకుంటే, ఒక సోషలైజింగ్ ఎలిమెంట్ చెప్పుకుంటే మనకు జరిగే ఎలిమెంట్. సో దాంతోపాటు ట్విస్ట్లు ఉన్నాయనుకోండి ఎండ్లో, ఆ ట్విస్ట్ ని జస్టిఫై చేయడానికి ఒక డైలాగ్ ఉంటుంది, హీరోయిన్ చెప్పిస్తారు. ఆ డైలాగ్ ఈ ట్విస్ట్ కి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. దట్ మీన్స్ లాజిక్ ఆల్సో బి మీనింగ్ఫుల్ అని నాకు అనిపించింది. ఎక్కడ అధికారం నెత్తికెక్కితే గర్వం చచ్చేదాకా పోదు కదా అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగు ఈ లాజిక్ కి కనెక్ట్ అయ్యి చాలా బాగా అనిపిస్తుంది. బికాస్ మనకు ఆ లాజిక్స్, ఆ ప్యాచప్స్ చాలా బాగా కుదురుతాయి అక్కడ. సో అది ఒక అనుమానం పోతుంది తిరిగినప్పుడు ఆ కాన్సెప్ట్ అలా ఉంటుంది. సో నాకు ఈ పాయింట్స్ అన్ని అనిపించింది. సో మొత్తానికి సినిమా ఒక డ్రామాటిక్ థ్రిల్లర్ అంటే ఎక్సైటింగ్, ఎంటర్టైనింగ్, ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. సో నెవర్ బిఫోర్ తెలుగు సినిమాని ట్రైలర్లో టీజర్లో మన మహేష్ బాబు గారు అన్నప్పటికీ, సో ఐ కెన్ సే నెవర్ బిఫోర్ తెలుగు సినిమా కాకుండా నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా. నేనైతే ఇలాంటి స్టోరీ టెల్లింగ్, ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ సినిమా చూడలేదు. నెవర్ బిఫోర్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను చేయలేదు. ఒక సినిమాకి వెళ్ళి ఒక మ్యూజిక్ తోనే అంత డ్రామాటిక్ మూమెంట్స్ తోనే నేను సినిమాని ఇన్వాల్వ్ అయ్యి చూస్తాను అనిపించలేదు. బస్ నాకు ఒకటి మైనస్ పాయింట్ అనిపించింది అంటే ఆ ఇంటర్వెల్ కూడా తీసాను మామ. ఇంటర్వెల్ అవసరం లేదు సినిమాకి. ఇంటర్వెల్ పెట్టడం వల్లే చాలా మైనస్ అవుతుంది. మరి ఇది అందరినీ ఆకట్టుకునేది అనేది నాకు తెలియదు. వేరే ఒక పర్సెప్టివ్స్ పీపుల్ ఎగ్జంప్షన్ బట్టి ఉంటే మన రొటీన్ సినిమాలు కాకుండా ఇలాంటి డ్రామాటిక్ సినిమాస్ చూడాలి, ఒక డ్రామా ఉన్న సినిమా చూడాలి, స్టోరీ టెల్లింగ్ ఉన్న సినిమా చూడాలి, సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉన్న స్టోరీ చూడాలి అనుకున్న వాళ్ళకి ఈ సినిమాకి వెళ్ళొచ్చు, చూడొచ్చు. సో మరి ఓవరాల్ గా సినిమా ఎలా ఉందయ్యా అంటే, సినిమా తరంలో బ్లాక్ బాస్టర్ హిట్టా, సూపర్ హిట్టా, ఫ్లాపా, డిజాస్టర్ అని మాట్లాడుకుంటే, ఈ సినిమాని రెగ్యులర్ టర్మ్స్ తో కాకుండా నాకు అనిపించిన టర్మ్ ఏంటంటే ఏ న్యూ స్టోరీ టెల్లింగ్, ఎంటర్టైనింగ్, డ్రామాటిక్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ అని చెప్తామా. సో ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ లో అంటే ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఇంక రావు కాబట్టి ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఒకటే బ్లాక్ బాస్టర్. వస్తే రేపొద్దునప్పుడు దీన్ని ఇలాంటి వెళ్ళబోద్దాం. సో అప్పటి వరకు అయితే నాకు ఇలా అనిపించింది సినిమా బ్లాక్ బాస్టర్ టర్మ్సే. బికాస్ ఐ నెవర్ గెట్ బోర్డ్ ఎనీ వేర్. సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడ బోర్ కొట్టలేదు. ఆ క్యారెక్టరైజేషన్స్, ఆ డ్రామా అలా నడుస్తూ ఉంటుంది. సో అది ఓవరాల్గా అయితే ఇది నాకు అనిపించింది. మరి మీరు మూవీ చూడండి, చూడకపోతే వెళ్ళి చూడండి. ఒక న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా వస్తుంది. అఫ్ కోర్స్ కమర్షియల్స్, ఈ ఎంటర్టైనింగ్స్ చూశారు, బట్ వెన్ డ్రామా ఇన్వాల్వ్స్ యూ ద క్యారెక్టర్ ఇన్ టు ద ఫిలిం అనేది ఈ ఫిలిం చెప్తాను. మీరు వెళ్ళి చూడండి మామ. మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చూస్తే ఏమనిపించింది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చూడకపోతే వెళ్ళి చూడండి, మంచిగానే అనిపిస్తుంది. అయితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ చేయడం మర్చిపోవద్దు మా వీడియోని. అంటిల్ ద నెక్స్ట్ వీడియో ఉంటాము. బాయ్.